హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనకి ఏదైతే నేను డైలీ ఆల్గో లెవెల్ షేర్ చేస్తున్నాను, ఎలా వర్క్ చేస్తున్నా కింద కమెంట్ చేసి చెప్పండి. సో ఇవాళ కూడా మీరు ఆల్గో లెవెల్ చూసారనుకోండి, ఎగ్జాక్ట్లీ వర్క్ చేస్తుంది. ఇవాళ మన నిఫ్టీ ఆల్గో లెవెల్ చూసామనుకోండి, సో ఈ పాయింట్ దగ్గర ఎప్పుడైనా సరే ఇది ఆల్గో లెవెల్స్ 915 to 330 కాన్స్టెంట్గా ఉంటుంది. కాకపోతే మీరు చేయాల్సింది ఏంటంటే దీన్ని బ్లైండ్గా మీరు యూజ్ చేయకుండా ప్రీవియస్ ఏదైతే మనకి 2 days or 3 days ఒక ట్రెండ్ కన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాంతో కంబైన్ చేయండి. లేకుంటే ఇంట్రాడే ఒక డేటా అండ్ ఇంట్రాడే ఒక ట్రెండ్ని కంబైన్ చేశారనుకోండి, ప్రాపర్గా వర్క్ అవుతుంది. అంటే కొంచెం ప్రైస్ యాక్షన్తో మీరు ప్రాపర్గా దీన్ని ట్యూన్ చేశారనుకోండి, ఎగ్జాక్ట్లీ వర్క్ అవుతుంది. ఈ పాయింట్స్ దగ్గరనే మార్కెట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ రివర్సల్స్ జరగడం కానీ లేకుంటే ట్రెండ్ కంటిన్యూషన్ జరగడం కానీ జరుగుతుందన్నమాట. సో ఇవాళ చూసినట్టయితే, ఇవాళ కూడా మీరు చూస్తే ఈ పాయింట్లో ఇవాళ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ 915 క్యాండిల్ ఒక రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది, దోజీ క్యాండిల్. సో దాని తర్వాత మీరు చూసినట్టయితే ఏదైతే మనకి నిన్న క్లోజింగ్ ప్రైస్ ఉందో దానికన్నా పైకి వెళ్ళి, అండ్ ఇక్కడ మనకి ఈ పాయింట్ నుంచి రిజెక్షన్ వచ్చింది ఆల్మోస్ట్ ఆల్గో ఆర్జెడ్ లెవెల్ నుంచే. అండ్ ఇక్కడ ఏదైతే 3 క్యాండిల్స్ ఉన్నాయో దీన్ని కూడా ఒక ప్యాటర్న్ అంటారు, ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్. కింద కమెంట్ చేసి చెప్పండి. ఓకే, అండ్ ఇప్పుడు మీరు చూసినట్టయితే మార్కెట్ ఈ ప్రైస్ నుంచి రిజెక్ట్ చేసి 26,200 లెవెల్ దగ్గరికి ఫస్ట్ మార్కెట్ వచ్చింది, టెస్ట్ చేసింది. అండ్ నిన్న కూడా చెప్పాను రేపటికి మార్కెట్ 26,200 ఇంపార్టెంట్ ఉండొచ్చు అని చెప్పాను లెవెల్. ఎందుకు అంటే ప్రైస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ సైకలాజికల్ లెవెల్ అండ్ ప్రీవియస్లీ ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్లో రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్లకి యాక్ట్ చేసిన లెవెల్. సో ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, తర్వాత మళ్ళీ ఇక్కడ డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ అయింది, తర్వాత ఇక్కడ రీటెస్ట్ చేసింది మల్టిపుల్ టైమ్స్ అండ్ డౌన్ సైడే ఉంది. ఎప్పుడైతే ప్రైస్ దీని కింద ఉందో దాని తర్వాత డౌన్ సైడే ఉంది. ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 70 పాయింట్స్ మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది 200 బ్రేక్ చేసిన తర్వాత కూడా. అండ్ ఇక్కడ మీరు అప్ సైడ్కి కూడా బ్రేక్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 70 పాయింట్స్. అందుకే మీరు డైలీ టైం ఫ్రేమ్లో చూసినట్టయితే ఒక దోజీ క్యాండిల్ ఫామ్ చేసింది, బోత్ సైడ్స్ బయర్స్ అండ్ సెల్లర్స్ ఈక్వల్ పార్టిసిపేషన్ కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఒక సింపుల్ అనాలిసిస్ చేద్దాం. ఓకే, నిన్న కూడా నేను క్లియర్లీ చెప్పాను, మార్కెట్ ఒకవేళ 26,200 కిందికి వచ్చింది అనుకోండి, వ్యూ బేరిష్ పెట్టుకోండి. 26,200 పైన హోల్డ్ చేస్తే అప్పుడు మనం పాజిటివ్ ఉండొచ్చు అని చెప్పి. బట్ ఎందుకు అంటే ఇక్కడ ఒక సింపుల్ లాజిక్ ఉంది, ఇక్కడ మనం చూసుకుందాం. సో ప్రీవియస్లీ ఇక్కడ మనకి ప్రీవియస్ ప్రైస్ యాక్షన్ ప్రకారం ఇదే పాయింట్స్ దగ్గర మార్కెట్లో బ్రేక్అవుట్ అయింది 26,200 లెవెల్ దగ్గర. ఓకే, సో ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఇక్కడ ఈ లెవెల్స్ పైన బ్రేక్అవుట్ అయ్యి అప్ సైడ్ వెళ్ళింది, తర్వాత మళ్ళీ ఇదే లెవెల్స్ కిందికి వచ్చింది ప్రైస్. ఇప్పుడు ఏదైతే సపోర్ట్ ఉండేనో అది ఇక్కడ రెసిస్టెన్స్ అయిపోయింది. ఓకే, అగైన్ ఇప్పుడు ప్రైస్ అనేది ఈ లెవెల్స్ కింద ట్రేడ్ అవుతుందంటే నథింగ్ బట్ మార్కెట్ ఇప్పుడు ఇది రెసిస్టెన్స్ అయిపోయింది, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయిపోయింది 26,200 లెవెల్. ఓకే, రేపు మార్కెట్ కనుక పాజిటివ్కి టర్న్ అవ్వాలనుకోండి, ఫస్ట్ పాయింట్ 26,200 పైన మార్కెట్ ఉండాలి. సెకండ్ పాయింట్ మార్కెట్ ఇవాళ ఏదైతే హైస్ ఉన్నాయో ఈ హైస్ పైన మార్కెట్ హోల్డ్ చేయాలి. ఏదైతే మనకి ఇక్కడ నుంచి రిజెక్షన్ వచ్చిందో సో ఆ లెవెల్స్ పైన ప్రైస్ హోల్డ్ చేస్తేనే ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు మనం కంటిన్యూషన్. ఓకే, అంటే బుల్లిష్ ట్రెండ్ కంటిన్యూషన్ ఎక్స్పెక్ట్ చేయాలంటే మార్కెట్ ఈ 2 లెవెల్స్ అనేది తీయాలి. అది వచ్చేసి 26,280 or 287 లెవెల్స్ పైన ఉంటే మార్కెట్ అప్పుడు ఫర్దర్గా అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేకుంటే మార్కెట్ ఇక్కడ నుంచి కూడా అప్ సైడ్ వెళ్ళొచ్చు, ఈ టాప్ని టెస్ట్ చేయడానికి వెళ్ళొచ్చు. ఓకే, ఈ టాప్ని టెస్ట్ చేయడానికి వెళ్ళొచ్చు అరౌండ్ 26,250 or 260 లెవెల్ని. సో ఇక్కడ కూడా కాకపోతే ప్లాన్ చేయొచ్చు, బట్ బిట్ రిస్కీ. అండ్ డౌన్ సైడ్కి ప్లాన్ చేయాలంటే సింపుల్, డౌన్ సైడ్కి ఇక్కడ కూడా మీరు చూసారనుకోండి మల్టిపుల్ టైమ్స్ ఈ జోన్ని చాపీగా ఉండి Jan 1st రోజు మార్కెట్ ఇక్కడ కన్సాలిడేషన్ జరిగింది. ఈ పాయింట్లో ఇవాళ కూడా మార్కెట్ ఇదే జోన్ దగ్గర కన్సాలిడేషన్ జరిగింది. సో అందుకోసం టెలిగ్రామ్ ఛానల్లో కూడా చెప్పాను ఓవర్ ట్రేడింగ్ చేయకండి ఇవాళ అని చెప్పి. సో 26,120 or 115 లెవెల్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. రేపు ఈ లెవెల్స్ బ్రేక్ అయింది అనుకోండి మార్కెట్ 26,000 లెవెల్ వరకు మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ లెవెల్స్ కింద మనం బేరిష్ ప్లాన్ చేయొచ్చు. యాజ్ లాంగ్ యాజ్ మార్కెట్ 26,200 కింద ఉన్నంతసేపు వ్యూ నెగిటివ్లోనే పెట్టుకొని ఉండొచ్చు నిఫ్టీలో. ఓకే, సో 26,100 కిందికి వస్తే 26,000 వరకు కూడా డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి నిఫ్టీలో. ఓకే, క్లియర్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెన్సెక్స్ చూసుకుందాం. నిఫ్టీ సెన్సెక్స్ రెండు సేమ్ ఉంటాయి ఆల్మోస్ట్ చార్ట్. సో అందుకోసం సెన్సెక్స్ చూసుకుందాం, తర్వాత బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. ఓకే,
ఇక్కడ మనం చూసామనుకోండి సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ 915 క్యాండిల్ ఒక హైస్ అండ్ దాని తర్వాత ప్రీవియస్ ఏదైతే క్లోజింగ్ పాయింట్ ఉందో దాని దగ్గర నుంచే ఇవాళ రిజెక్షన్ వచ్చింది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టే ఇది ఈ పాయింట్లో మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేసింది ఆల్గో సపోర్ట్ లెవెల్ దగ్గర. యాజ్ ఆఫ్ నో 85,000 మంచి సపోర్ట్ లెవెల్, 85,100 లెవెల్ కూడా సపోర్ట్ లెవెల్. కాకపోతే ఇప్పుడు 85,100 లెవెల్ కింద ఉంది. సో ఇది ఒక రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. 85,000 దగ్గరలో ఉంది. ఓకే, రేపు మార్కెట్ కనుక 85,000 కింద ఉంది అనుకోండి, ప్రాఫిట్ బుకింగ్ కంటిన్యూషన్ అవ్వచ్చు. ఇక్కడ మనం పీ సైడ్లో కంటిన్యూషన్ అవ్వచ్చు, పీ సైడ్లో. ఓకే, డౌన్ సైడ్కి ఇంకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సెన్సెక్స్లో. అండ్ సెన్సెక్స్ పాజిటివ్గా టర్న్ అవ్వాలంటే అట్లీస్ట్ సెన్సెక్స్ 85,400 పైన మార్కెట్ ఉంటే అప్పుడు మనం అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు సెన్సెక్స్లో. ఓకే, క్లియర్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ నేను అదే 5 minutes చార్ట్ పెట్టి చూపిస్తాను. బ్యాంక్ నిఫ్టీ హోల్డ్ చేయడానికి ట్రై చేసింది బ్యాంక్ నిఫ్టీ చాలా చాపీగా ఉండే వల్ల ఇక్కడ మీరు చూసినట్టయితే మల్టిపుల్ టైమ్స్ ఈ ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్స్ దీనిపైన ఉన్నప్పుడు సపోర్ట్ లెక్క లెవెల్స్ అయిపోతుంది. సో ఈ లెవెల్స్ని హోల్డ్ చేయడానికి ట్రై చేసి బ్రేక్ డౌన్ అయింది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ లెవెల్స్ కింద ఉంది. 60,200 లెవెల్ ఇంపార్టెంట్ లెవెల్ లెక్క యాక్ట్ చేసింది వల్ల. అండ్ 60,100 లెవెల్ దగ్గర ప్రైస్ అనేది క్లోజ్ చేసింది. సో రేపు మార్కెట్ కనుక 60,000 లెవెల్ కింద ఉందనుకోండి, స్టిల్ ఇంకా కూడా పాజిటివే ఉంటుంది. మార్కెట్ వచ్చి దీని కింద ఉందనుకోండి, మార్కెట్ 59,870 ఆర్ 59,800 కూడా ఒక సపోర్ట్ లెవెల్స్ ఇక్కడ నుంచి కూడా బౌన్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అండ్ అప్ సైడ్కి ఫర్దర్గా క్లియర్గా కంటిన్యూషన్ అవ్వాలంటే అట్లీస్ట్ మార్కెట్ 60,250 లెవెల్ పైన మార్కెట్ ఉంటే ఫర్దర్ కంటిన్యూషన్ అవ్వచ్చు. కొంచెం బ్యాంక్ నిఫ్టీ హోల్డ్ చేయడానికి ట్రై చేస్తుంది పాజిటివ్గా. ఓకే, సో ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ పెట్టి చూపిస్తాను. నేను డైలీ టైం ఫ్రేమ్ ఫస్ట్ నిఫ్టీ పెట్టుకుందాం. సో నిఫ్టీలో మనం చూసామనుకోండి ఒక క్లియర్ దోజీ క్యాండిల్ కనిపిస్తుంది, రివర్సల్ క్యాండిల్, బోత్ బయర్స్ అండ్ సెల్లర్ పార్టిసిపేషన్ ఈక్వల్ పార్టిసిపేషన్ కనిపిస్తుంది. ఈ జోన్ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, ఈ జోన్ మొత్తం కూడా ఇలాగే రివర్సల్ క్యాండిల్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు 2 క్యాండిల్స్, ఇక్కడ 3 and 4 క్యాండిల్స్ ఇక్కడ మీరు చూసినట్టయితే. అండ్ మార్కెట్ ఈ పాయింట్ ఇంపార్టెంట్ 26,100 లెవెల్. అండ్ అప్ సైడ్లో ఇక్కడ 26,240 or 250 లెవెల్ ఇంపార్టెంట్. ఈ మధ్యలో అసలు ఓవర్ ట్రేడింగ్ చేయకండి నిఫ్టీలో ఎస్పెషల్లీ. అండ్ అప్ సైడ్లో ఈ లెవెల్స్ పైన ఏదైతే బ్రేక్అవుట్ అయిందో ఇది ఒక ఫేక్ బ్రేక్అవుట్ లెక్క కన్సిడర్ చేయవచ్చు. యాజ్ ఆఫ్ నో ఈ లెవెల్స్ కింద ఉన్నంతసేపు. ఓకే, అండ్ ఒకవేళ ఈ లెవెల్స్ కిందికి వస్తే మార్కెట్ 26,000 to 25,995 అంటే దగ్గర 26,000 ఆర్ ఈ లెవెల్స్ వరకు మార్కెట్ రావచ్చు. ఒకవేళ ఇక్కడ కూడా సపోర్ట్ తీసుకోలేదు, నిఫ్టీ బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, అప్పుడు ఫర్దర్గా డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. యాజ్ ఆఫ్ నో ఒక 100 points 150 points డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఈ పాయింట్ నుంచి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం సెన్సెక్స్ చూసుకుందాం. ఇక్కడ మన సెన్సెక్స్ డైలీ టైం ఫ్రేమ్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది నిఫ్టీ లాగానే. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే సెన్సెక్స్ చార్ట్లో క్లియర్లీ కనిపిస్తుంది. సెన్సెక్స్ చార్ట్లో ఇక్కడ కొంచెం మనకి ప్రాఫిట్ బుకింగ్ అండ్ ఇక్కడ ఈ జోన్ బ్రేక్ అవ్వలేదు, ఆల్ టైమ్ హైస్ ఇక్కడ నుంచి మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ రిజెక్ట్ చేసింది. అండ్ ఇప్పుడు ఈ లెవెల్స్ కింద ఉంది. ఒకవేళ మార్కెట్ 85K కింద ఉంది అనుకోండి మార్కెట్, సో డౌన్ సైడ్ ఈ పాయింట్ని టెస్ట్ చేయవచ్చు. అది వచ్చేసి 84,600 or 500 వరకు మార్కెట్ రావచ్చు సెన్సెక్స్లో. సో సెన్సెక్స్ వచ్చేసి 85,000 కింద ఉంటే బేరిష్ కంటిన్యూషన్ అవ్వచ్చు, పీ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. సెన్సెక్స్ పాజిటివ్కి టర్న్ అవ్వాలంటే అట్లీస్ట్ సెన్సెక్స్ 85,400 లెవెల్ పైన ప్రైస్ ఉండాలి, అప్పుడే మనం బులిష్ సైడ్ ప్లాన్ చేయవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూపిస్తాను డైలీ టైం ఫ్రేమ్. సో బ్యాంక్ నిఫ్టీ మనం చూసామనుకోండి స్టిల్ 60,000 పైన ఉంది. అండ్ ఇక్కడ మనకి స్టిల్ ఇంకా కూడా బయర్స్ స్ట్రెంత్ కనిపిస్తుంది, బులిష్ స్ట్రెంత్ కనిపిస్తుంది. ఇక్కడ 59,800 లెవెల్ స్టిల్ ఇంకా మంచి సపోర్ట్ లెవెల్ మనకి బ్యాంక్ నిఫ్టీలో. సో ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు స్టిల్ ఇంకా పాజిటివ్గానే ఉండొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆప్షన్ చైన్ డేటా చూపిస్తాను. సో ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం, దాని తర్వాత క్రిప్టో అనాలిసిస్ చేద్దాం. సో ఇక్కడ మనం ఆప్షన్ చైన్ డేటా చూసినట్టయితే నిఫ్టీ వచ్చేసి 26,200 లెవెల్ ఇవాళ ఇంపార్టెంట్ లెవెల్ ఉండే. సో ఇప్పుడు కూడా మనం చూసినట్టయితే ఈ డేటా అంత రిలవెంట్గా ఉండదు. మనకి ఇవాళ ఏదైతే ఎక్స్పైర్ అయిందో దాంట్లో డేటా ఉంటుంది ఫుల్, బట్ రేపటి నుంచి దీంట్లో ప్రాపర్ డేటా ఉంటుంది. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ 26,200 లెవెల్ దగ్గర మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. ఇక్కడ 96,000, ఇక్కడ 76,000, ఇక్కడ స్లైట్లీ ఎక్కువగా కనిపిస్తుంది. చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా స్లైట్లీ ఎక్కువగానే ఉంది. ఇక్కడ మనకి 26,200 లెవెల్ దగ్గర. సో 26,200 లెవెల్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది, 26,200 సపోర్ట్ కనిపిస్తుంది. అండ్ అప్పర్ సైడ్లో 26,300 రెసిస్టెన్స్ కనిపిస్తుంది నిఫ్టీలో. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ యాజ్ ఆఫ్ నో మనం చూసినట్టయితే US 30 వచ్చేసి జస్ట్ ఫ్లాట్ కనిపిస్తుంది 21 points.
యూఎస్ టెక్ 100 వచ్చేసి 37 పాయింట్స్, ఆల్మోస్ట్ ఇది కూడా ఫ్లాట్ ఉంది. అండ్ డాక్స్ వచ్చేసి 86 పాయింట్స్ పాజిటివ్లో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాంగ్సెంగ్ చూసామనుకోండి 150 పాయింట్స్ పాజిటివ్లో ఉంది. ఏషియన్ మార్కెట్స్, యూరోపియన్ మార్కెట్స్లో కొంచెం పాజిటివ్ స్ట్రెంత్ అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం క్రిప్టో అనాలిసిస్ చేద్దాం. సో ఎవ్రీ డే మనం క్రిప్టో ట్రేడింగ్ కూడా చేస్తున్నాం, క్రిప్టో కూడా అనాలిసిస్ చేస్తున్నాం కదా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేను ఏదైతే ఇప్పుడు ప్రాసెస్ చెప్తానో దాన్ని ఫాలో అవ్వండి. అండ్ నిన్న కూడా మేము ట్రేడ్ ప్లాన్ చేశాను. ఇక్కడ మీరు చూసినట్టయితే క్రిప్టోలో సో మార్నింగ్ ఒక ట్రేడ్ అయింది అండ్ ఈవినింగ్ కూడా ఒక ట్రేడ్ అయింది. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ 93,000 లెవెల్ దగ్గర నుంచి 94,700 వరకు హై వెళ్ళింది. స్టిల్ ఇంకా కూడా ఒకవేళ ట్రైలింగ్లో ఉంటే కనుక ఇంకా ట్రైలింగ్ ఎస్ఎల్ అనేది హిట్ అవ్వలేదు ఇక్కడ మీరు చూసినట్టయితే. అండ్ మార్కెట్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో కన్సాలిడేషన్ జోన్లో ఉంది. కాకపోతే 94,000 లెవెల్ దగ్గర స్టిల్ ఒక రెసిస్టెన్స్ ఉంది, ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంది. ఆ లెవెల్స్ కింద ఉంది ఇప్పుడైతే. సో అది కూడా చూపిస్తాను. సో ఇక్కడ మనం చూసినట్టయితే 5 minutes టైం ఫ్రేమ్లో క్రిప్టో స్కాల్పర్ ఆన్ అనుకోండి. స్టిల్ ఇంకా ఏదైతే ఈఎంఐ అండ్ సూపర్ ట్రెండ్ ఉందో ఇది మనకి అప్పర్ సైడ్లోనే ఉంది. స్టిల్ ఇంకా బుల్ స్ట్రెంత్ అయితే కనిపిస్తుంది బిట్ కాయిన్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇథీరియం చూసామనుకోండి. ఇథీరియం కూడా స్టిల్ ఇంకా కూడా చిన్న టైం ఫ్రేమ్లో మనకి ఈఎంఐ పైన ఉంది, సూపర్ ట్రెండ్ పైన ఉంది. సో కాకపోతే కన్సాలిడేషన్ జోన్లో ఉంది, యాజ్ ఆఫ్ నో సైడ్ వేస్లో ఉంది బాగా, బట్ పాజిటివ్ సెంటిమెంట్తోనే ఉంది. సో ఇప్పుడు నేను హయ్యర్ టైం ఫ్రేమ్ తీసుకెళ్తాను. సో బెటర్ మనం హయ్యర్ టైం ఫ్రేమ్లో కొంచెం అనాలిసిస్ చేద్దాం. సో ఇక్కడ నేను 90 minutes టైం ఫ్రేమ్ తీసుకుంటాను. సో 90 minutes టైం ఫ్రేమ్ ఫస్ట్ మనం బిట్ కాయిన్ పెట్టుకుందాం. ఓకే, సో బిట్ కాయిన్ ఇక్కడ చూసామనుకోండి 90 minutes టైం ఫ్రేమ్లో. సో ప్రీవియస్లీ ఈ జోన్లో ఒక రెసిస్టెన్స్ ఉంది. ఓకే, సో ఈ పాయింట్లో నేను ఒక హారిజాంటల్ బాక్స్ డ్రా చేస్తాను. ఇక్కడ మీరు చూసారనుకోండి ఈ పాయింట్లో ఒక రెసిస్టెన్స్ ఉంది అండ్ అది వచ్చేసి ఈ జోన్లో మార్కెట్ ఒకవేళ ఈ జోన్ పైకి వెళ్ళింది అనుకోండి. ఇక్కడ చూడండి ప్రీవియస్లీ ఈ జోన్లో మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ రిజెక్ట్ చేసిన ఏరియా ఉంది. ఎగ్జాక్ట్లీ ఆ ఏరియాకి రీచ్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. ఇక్కడ నుంచి ఒక షార్ట్ ప్లాన్ కూడా చేయొచ్చు, బేరిష్ ప్లాన్ కూడా చేయొచ్చు. సో ఇక్కడ నుంచి మనం బేరిష్ ప్లాన్ అప్ సైడ్లో ఈ లెవెల్స్ పైన మనం ఎస్ఎల్ పెట్టి ప్లాన్ చేయొచ్చు. ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 2,000 పాయింట్స్ అన్న మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే అరౌండ్ 92,000 వరకు అన్న డౌన్ సైడ్ రావచ్చు ఒకవేళ ఇక్కడ నుంచి మనం ప్లాన్ చేస్తే. ఒకవేళ మార్కెట్ ఇది ఎస్ఎల్ హిట్ అయి బ్రేక్అవుట్ అయింది అనుకోండి, అరౌండ్ 94,700 ఆర్ 800 బ్రేక్అవుట్ అయింది అప్ సైడ్కి వెళ్ళింది అనుకోండి, అప్ సైడ్ 96,000 to 97,000 వరకు కూడా బిట్ కాయిన్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో అయితే రెసిస్టెన్స్ లెవెల్స్ కింద ఉంది. సో రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర మనం బేరిష్ అయితే ప్లాన్ చేయొచ్చు. ఓకే, సో బిట్ కాయిన్లో. అండ్ ఇథీరియంలో చూసామనుకోండి, ఇథీరియం వచ్చేసి 3,230 దగ్గరలో ఉంది. బట్ ఇథీరియం స్టిల్ ఇంకా కూడా స్ట్రెంగ్త్ కొంచెం పాజిటివ్గానే కనిపిస్తుంది. ప్రీవియస్లీ మార్కెట్ ఇక్కడ కూడా మీరు చూసారనుకోండి ఇథీరియంలో ఈ జోన్స్ దగ్గర, అంటే ఈ జోన్ దగ్గర మీకు ఇథీరియంలో కూడా రెసిస్టెన్స్ ఉంది. వన్స్ ఒకవేళ 3,250 ఆర్ 270 పైకి వెళ్ళింది అనుకోండి అప్ సైడ్ వెళ్ళొచ్చు. లేకుంటే మార్కెట్ ఇక్కడ నుంచి అట్లీస్ట్ ఇక్కడ మనకు ఒక 3,200 కిందికి వచ్చింది అనుకోండి బేరిష్ ప్లాన్ చేయొచ్చు. అప్పుడు 3,150 అండ్ 3,100 వరకు రావచ్చు. ఓకే, సో అప్ సైడ్కి వెళ్ళాలంటే 3,270 పైకి వెళ్తే ఇథీరియం పాజిటివ్గా వెళ్ళొచ్చు. ఓకే, యాజ్ ఆఫ్ నో 5 minutes టైం ఫ్రేమ్ మీరు యూస్ చేస్తున్నారనుకోండి, క్రిప్టో స్కాల్పర్ యూస్ చేస్తున్నారనుకోండి, సో దాంట్లో సిగ్నల్ రానంత వరకు ట్రేడ్ అనేది ప్లాన్ చేయకండి. ఒకవేళ మార్కెట్ ఇక్కడ సెల్ సిగ్నల్ వస్తే అప్పుడు మీరు ప్లాన్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో బిట్ కాయిన్ కానీ ఇథీరియం కానీ ఎటువంటి సిగ్నల్ అనేది ఇక్కడ మనకు చూపించట్లేదు. ఓకే, ఓన్లీ బై సిగ్నల్ ఇక్కడ మనకు కనిపించిన తర్వాత మీరు చూసారు కదా. సో మార్కెట్ క్లియర్ ట్రెండ్ ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఇథీరియం వచ్చేసి 300 పాయింట్స్ దగ్గర మనకి మొమెంటం చూపించింది. ఓకే, సో క్లియర్ ట్రెండ్ చూపిస్తుంది క్రిప్టో స్కాల్పర్ బిట్ కాయిన్లో కానీ ఇథీరియంలో కానీ. ఏదైతే మన టూల్ ఉందో క్రిప్టో స్కాల్పర్, సో క్రిప్టో మార్కెట్స్కి క్రిప్టో స్కాల్పర్ ఉంది అండ్ ఇండియన్ మార్కెట్స్కి ఆల్గో ప్రీమియం లెవెల్స్ టీటీటీ రెండు డెవలప్ చేశాను నేను. సో ఆల్గో ప్రీమియం లెవెల్స్ ఇండియన్ మార్కెట్స్లో వర్క్ చేస్తే క్రిప్టో స్కాల్పర్ వచ్చేసి ఎవ్రీ డే మనకి క్రిప్టోలో వర్క్ చేస్తాయి, 24/7 వర్క్ చేస్తుంది. సో ఆల్రెడీ డేటా మొత్తం కూడా 2025లో చూసాను, మంచి రిజల్ట్స్ ఉన్నాయి. సో మీరు కూడా దీని యాక్సెస్ కావాలంటే నేను చెప్పిన ప్రాసెస్ని ఫాలో అండి. ఫస్ట్ అయితే ఒకవేళ మీరు క్రిప్టోలో ఇంట్రెస్ట్ ఉన్నారనుకోండి, ఫస్ట్ మీరు చూడాల్సింది మన యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి మాస్టర్ క్లాస్ వీడియోస్ చూడండి. సో ప్లేలిస్ట్లో క్లిక్ చేయండి, మాస్టర్ క్లాస్ వీడియోస్ ఉంటాయి. టోటల్ 10 వీడియోస్ ఉన్నాయి, అవి కంప్లీట్ చేయండి. సో ఫ్యూచర్స్ ట్రేడింగ్ రిలేటెడ్గా ఫుల్గా నాలెడ్జ్ వస్తుంది. దాని తర్వాత మీరు ఎక్కడ ట్రేడ్ చేయాలంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయొచ్చు. FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్, సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. దీనిలో ఫ్యూచర్స్ చేయొచ్చు, ఆప్షన్స్ చేయొచ్చు. సో ఫ్యూచర్స్ పైన లెవరేజ్ ఉంటుంది, ఆప్షన్స్ పైన కూడా లెవరేజ్ ఉంది. సో నా సజెషన్ అయితే ఫ్యూచర్స్. బట్ ఇండియన్ మార్కెట్స్లో మీరు ఆప్షన్స్ చేస్తున్నారంటే ఇక్కడ ఫ్యూచర్స్ చేస్తే కొంచెం డైవర్సిఫైడ్గా ఉంటుంది, బెటర్గా ఉంటుంది. ఓకే, సో యాజ్ ఆఫ్ నో
ఇక్కడ మనకి ఏదైతే డెల్టా ఎక్స్చేంజ్ ఉందో, సో ఏదైతే మనకి డిపాజిట్స్ అండ్ విత్డ్రాల్ ఉందో ఐఎన్ఆర్తోనే ఉన్నాయి. సో సేఫ్ అండ్ సెక్యూర్గా ఉన్నాయి. ఓకే, సో లింక్ కింద ఉంది, ఎక్స్ప్లోర్ చేయండి. సో ఎవరైనా మా క్రిప్టో స్కాల్పర్ కానీ ప్రీమియం ఛానల్లో కానీ జాయిన్ అవ్వాలనుకుంటే కనుక వాళ్ళు మన అండర్లో రిఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది. సో కింద ఉన్న లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, రిఫరల్ లింక్ నుంచి, అండ్ కేవైసీ కంప్లీట్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి, శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేయండి. నేను వెరిఫై చేసి మీకు యాక్సెస్ అనేది ఇస్తాను. క్రిప్టో ప్రీమియం ఛానల్, దాంతో పాటు క్రిప్టో స్కాల్పర్. ఇక్కడ ప్రీమియం ఛానల్ చూపిస్తాను, క్రిప్టో ప్రీమియం ఛానల్ 121 మెంబర్స్ ఉన్నారు. సో ఇది నిన్న ట్రేడ్ తీసుకుంది. సో ఆల్మోస్ట్ టార్గెట్ సెట్ అని. సో Jan 6th. సో ఇక్కడ మీరు చూసినట్టయితే Jan 5th రోజు ట్రేడ్ తీసుకుంది. మార్నింగ్ నేను షేర్ చేశాను ఇది. సో ఎవ్రీ డే క్రిప్టో ప్రీమియం ఛానల్లో కూడా యాక్టివ్లో ఉంటాను నేను. సో ఇక్కడ అనాలిసిస్ షేర్ చేస్తాను, ట్రేడ్ ప్లాన్ చేస్తాను క్రిప్టో రిగార్డింగ్. సో క్రిప్టో ప్రీమియం ఛానల్ యాక్సెస్, దాంతోపాటు క్రిప్టో స్కాల్పర్ యాక్సెస్ ఓన్లీ ఫర్ రిఫరల్ మెంబర్స్కి మాత్రమే. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫస్ట్ వెళ్ళి మాస్టర్ క్లాస్ వీడియోస్ కంప్లీట్ చేయండి, దాని తర్వాత నేను చెప్పిన ప్రాసెస్ని ఫాలో అండి. ఓకేనా, మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.